ఓకే, అర్థమైంది కదా? Yeah. సో సింటాక్స్ అర్థమైందా? Yes, sir. ఇది సింటాక్స్. యాక్సెస్ మెథడ్, మీకు కావాల్సిన ఎలిమెంట్ ముందు, ఆ ఎలిమెంట్ యొక్క ఏంటది ఎక్స్పాత్కి ముందు ఈ సింటాక్స్ ఫాలో కావాలి. ముందు మీకు కావాల్సిన ఎలిమెంట్ని ఫైండ్ చేసుకోండి. ముందు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్ గురించి ఫైండ్ చేయండి. దెన్ ఏం చేయాలి? యాక్సెస్ మెథడ్ వాడుకోవాలి. ఓకే, ఇది. నౌ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. చైల్డ్, పేరెంట్, ఫాలోయింగ్ అంటే ఆల్ ఇండియన్స్. అంటే ఈ ఎలిమెంట్ తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఉన్నారు చూసా, అది సిబ్లింగ్ కావచ్చు, చైల్డ్ కావచ్చు, గ్రాండ్ చైల్డ్ కావచ్చు. ఇదంతా ఈ ఎలిమెంట్ తర్వాత ఉన్నటువంటి ఈ డైరెక్షన్ మొత్తాన్ని ఫాలోయింగ్ అంటారు. మొత్తం ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. ఈ స్టేట్మెంట్ గుర్తుందిగా? సో అందరు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఈ కరెంట్ ఎలిమెంట్ తర్వాత ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ని ఫాలోయింగ్ అంటారు. ఫాలోయింగ్ అంటే మొత్తం వచ్చేస్తాయి ఈ ఎలిమెంట్ తర్వాత ఉన్నటువంటి ఆల్ ద ఎలిమెంట్స్. మరి ప్రిసీడింగ్ అంటే ఈ ఎలిమెంట్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ చెల్లెలు అండ్ వాళ్ళ ఆ, వాళ్ళ అక్క, మళ్ళీ వాళ్ళ పేరెంట్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిపి ప్రిసీడింగ్లోకి వచ్చేస్తారు. సో ఈ రెండు మనకు అంత ఇంపార్టెంట్ అవసరం లేదు. ఫాలోయింగ్, ప్రిసీడింగ్ ఎక్కువ ఎప్పుడు వాడం. మనం ఎక్కువగా వాడేది ఏంటో తెలుసా? ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్. అది చాలా ఇంపార్టెంట్. ద అండ్ యాన్సెస్టర్ అండ్ డిసెండెంట్, ఇవి నాలుగు చాలా ఇంపార్టెంట్. ఏంటి? ప్రిసీడింగ్ సిబ్లింగ్, ఫాలోయింగ్ సిబ్లింగ్, Foreign sibling, యాన్సెస్టర్ అండ్ ancestors, డిసెండెంట్. descendant. ఇవి నాలుగు గుర్తుపెట్టుకోండి. మెథడ్స్, సింటాక్స్ తెలుసు కదా? డబల్ So, స్లాష్, యాక్సెస్ మెథడ్, access name, కోలన్ కోలన్, ట్యాగ్ double నేమ్. colon, tag name. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇష్టం వచ్చిన ఎక్స్పాత్ రాసుకోవచ్చు అక్కడ, ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ విల్ సీ ఫ్యూ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. నేను అడుగుతాను, మీరు ఎక్స్పాత్లు చెప్పాలి. ఈ ఆరెంజ్ సైట్ ఉంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ద సైట్, యూ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. దీనికి మీరు టెస్ట్ కేసులు రాసుకోవచ్చు. లాగిన్ ఎట్లా? నేను చూడండి, నేను ఇప్పుడు ఇదొక టెస్ట్ కేసు. ఫస్ట్ యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. ఐ డింట్ ఎంటర్డ్ ఎనీథింగ్. వాట్ షుడ్ ఐ గెట్ హియర్? ఇక్కడ రిక్వైర్డ్ రావాలి, Yes. ఇక్కడ రిక్వైర్డ్ రావాలి. ఓకే, అడ్మిన్, కరెక్ట్ యూజర్ నేమ్ అంట అడ్మిన్ అంట. నేను పాస్వర్డ్ అడ్మిన్ 1234 ఇచ్చా, రాంగ్ ఇచ్చా. ఏం జరగాలి? ఇదే టెస్ట్ కేసు అంటే ఏం జరగాలి? Invalid credentials. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ రావాలి. ఇది ఒక సినారియో. దీనికి టెస్ట్ కేసులు రాయాలి మీరు. ఓకేనా? ఏం చేయాలి? యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, కరెక్ట్. Sorry. దీన్ని ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి, దీని ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. మీరు ఎలిమెంట్స్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అనేది రావాలి. దీని యొక్క దీనికి ఎక్స్పాత్ ఎట్లా రాస్తారు చెప్పండి? దీనికి ఎక్స్పాత్ రాయమంటే ఏం రాస్తారు? దీనికి ఎక్స్పాత్ రాయమంటే ఏం రాస్తారు? ఎవరు చెప్తారు దీనికి ఎక్స్పాత్? ఫాస్ట్గా ఉండాలి. ఎవరు చెప్తారు? తెలీదా మీకు ఎక్స్పాత్లు? తెలుసా తెలీదా? టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. నేను చెప్తాను సార్. చెప్పు, తొందర చెప్పు. మనం ఆ కర్సర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత దీని మీద క్లిక్ చేయాలి సార్. చేశాను. ఎలిమెంట్ దగ్గర చేశాను. కింద మనం అక్కడ డబుల్ స్లాష్ డబల్ స్లాష్, ముందు ట్యాగ్ నేమ్ ఏంటో చెప్పు. పి సార్. పి. దీనికి ఏ యాట్రిబ్యూట్ మీద డిపెండ్ అవుతావా? దేని మీద డిపెండ్ అవుతావు? సార్ యాట్రిబ్యూట్ మీద కాకుండా అవుతాను సార్. టెక్స్ట్, డేటా డాష్ వి. డేటా డాష్, యా.
అది సరిగ్గా లేదు, దానికి వాల్యూ అసలు లేదు, దానికి వాల్యూ బ్లూ అవును కలర్ సార్. ఉందా, దానికి లేదుగా. లేదు సార్. మరి క్లాస్ టెక్స్ట్ ఉంది, టెక్స్ట్ క్లాస్ వద్దు, క్లాస్ ఉంది సార్. క్లాస్ కూడా వద్దు, ఇంకేముంది, క్లాస్ కూడా వద్దన్నాను, క్లాక్ వద్దన్నాను, ఇంకేమున్నాయి, టెక్స్ట్ ఒకటే. చెప్పు కదీర్. సార్ ఏం లేదు కదా సార్ ఆడ. ఏం లేదా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ మధ్యలో ఉంది కదా నాయన. సార్ చెప్పు. క్రెడెన్షియల్స్. ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్. స్లాష్ జీరో బి బేస్ చేసుకోండి. బ్రాకెట్ బ్రాకెట్ టెస్ట్ టెక్స్ట్ బ్రాకెట్ బ్రాకెట్ ఈక్వల్ టు Attribute. క్రెడెన్షియల్స్. సో ఇది ఉందా లేదా కనుక్కోవాలి. ఓకే, ఇట్లా ఇది రెండో ఎక్స్పాత్. రెండో సినారియో. ఇంకో సినారియో ఏంటి, కరెక్ట్ యూజర్ నేమ్ అడ్మిన్ 1 2 3. నేను లాగిన్ చేశా, ఇది ఈ పేజ్కి వచ్చిందా రాలేదా, వచ్చిందా రాలేదా అంటే దీన్ని కనుక్కోండి. దాన్ని కనుక్కోండి, దీనికి హెడర్ ఉందా, యూజర్ మేనేజ్మెంట్ ఉంటే ఈ పేజ్ లో యూజర్ మేనేజ్మెంట్ అనే సెక్షన్ ఉంటే యూ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. ఇది మూడో సినారియో. ఈ మూడు సినారియోలకి టెస్ట్ కేసులు రాయాలి. ఓకేనా. సార్ ఎవరు ఆ చెల్లిని సైలెంట్ లో ఉండమన్నాను సార్. ఎవరో కాదు. మీ వాయిస్ కంటే అదే ఎక్కువ వినిపిస్తుంది. ఓకే ఓకే, నౌ విల్ సి. ఇక్కడ చూడండి, ఇది ఒక టేబుల్ కదా, ట్యాబ్లర్ అంటే అడ్మిన్ క్రియేటప్ ఏదో 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 సంథింగ్ ఉంది. మనకి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేర్చుకున్నది వాడడానికి. నాకు ఇదిగో వీడి యొక్క ఇది యూజర్ నేమ్ అయితే వీడి యొక్క స్టేటస్ కావాలి. వీడి ఎనేబుల్డా డిజేబుల్డా గుర్తుపెట్టుకోండి. నేనేం అడిగాను, స్టేటస్ వీడి యొక్క లిండా యొక్క స్టేటస్ కావాలి అన్నా. ఈ ఎలిమెంట్స్ అన్ని బ్రదర్స్ అవుతాయా సిస్టర్స్ అవుతాయా, ఇవన్నీ ఒకే పేరెంట్ యొక్క ఎలిమెంట్సా, అవునా కాదా. ఒకే లైన్లో ఉంటే వీళ్ళంతా ఒక పేరెంట్కి సంబంధించింది అనుకోవచ్చు కదా. సరే, సో ఫార్వర్డ్ డైరెక్షన్ ఒకటే వీడి యొక్క ఈ స్టేటస్ కావాలి అన్నాను నేను. అంటే ఫస్ట్ మీరు దేనికి ఎక్స్పాత్ రాయాలి, ముందు దేనికి ఎక్స్పాత్, ముందు ఒకడి గురించి మాట్లాడాలి ఫస్ట్. నేను ఎవరి యొక్క అన్నానో వాడి ఎక్స్పాత్ రాయాలి ఫస్ట్, ఆ తర్వాత వాడాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక మాట్లాడా సింటాక్స్ ఏంటి, ఫస్ట్ ఒక ఎలిమెంట్ గురించి ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత డబల్ స్లాష్ పెట్టు సింగిల్ స్లాష్ పెట్టు యాక్సెస్ మెథడ్ గురించి మాట్లాడాలి కదా. నేను ఇప్పుడు వీడి యొక్క లేకపోతే నిశ్చిత్, ఓకే, నిశ్చిత్ యొక్క స్టేటస్ కావాలి అంటున్నా, లేకపోతే నిశ్చిత్ యొక్క ఎంప్లాయీ నేమ్ ఏంటి అని అంటున్నా క్వశ్చన్. సో ముందు మీరు దేని యొక్క ఎక్స్పాత్ కనుక్కోవాలి, నిశ్చిత్. మరి వాడి యొక్క ఎక్స్పాత్ ఎట్లా కనుక్కుంటారు, ఫస్ట్ ఇది పెట్టేస్తుంది రైట్. సో వీడి ఎక్స్పాత్ ఏంటి, ఇది డివ్ టెక్స్ట్ ఉంది, ఏంటి ఏంటి పేరు ఎక్కడ ఉంది, టెక్స్ట్లో ఉంది కదా. సో కంట్రోల్ F, div టెక్స్ట్ ఈక్వల్స్ టు మనకి ఇప్పుడు నిశ్చిత్ వచ్చాడు. ఓకే, నేనేమన్నానంటే నిశ్చిత్ యొక్క స్టేటస్ కావాలన్నా. నిశ్చిత్ అనేవాడు వాడికి ఇమీడియట్, ఇక్కడ మనకి యూఐలో కనిపిస్తుందేమో, వీడికి ఇమీడియట్ చైల్డ్ లెక్కలో కనిపిస్తుంది కదా.
అంటే ఫాలోయింగ్ సిబ్లింగ్ లెక్కలో కనిపిస్తుంది ఇక్కడ యూఐలో చూస్తే. నిషిత్ వాడి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఈ ఎలిమెంట్ ఉంది, అంటే ఇమీడియట్ బ్రదర్ అన్నట్లు లెక్క. ఈ ఎలిమెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇమీడియట్ ఫాలోయింగ్ సిబ్లింగ్ అన్నట్లు కదా. కానీ ఇక్కడ నిషిత్కి ఎవరన్నా ఇమీడియట్ బ్రదర్స్ ఉన్నారా అంటే ఒకే డైరెక్షన్లో ఉండాలి, ఇట్లా ఒకే డైరెక్షన్. ఇక్కడ ఈ పేరెంట్కి ఒకటే కిడ్ ఉన్నాడు, అవునా? చూడండి, Yes. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మనం ఇది మన నిషిత్ వీడికి ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా అంటే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉండాలి అంటే సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఎట్లా ఉండిద్దంటే ఇది ఒక ఇదనుకుంటే ఒక చైల్డ్, రెండో చైల్డ్, మూడో చైల్డ్, ఇట్లా. అంటే చూడండి, ఈ మొత్తం ఒకే లైన్లో ఉన్నాయి. ఇది ఒక పేరెంట్ అనుకుంటే, ఇది పేరెంట్ అనుకుంటే చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు వీడికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? నిషిత్కి ఉన్నారా? ఇక్కడ చూసి చెప్పండి. XML ఫైల్లో, HTMLలో ఉన్నారా? లేదు సార్. లేరు. మరి కానీ మనకి యూఐలో ఫాలోయింగ్ సిబ్లింగ్ డైరెక్షన్కి వెళ్ళాలి అనేది ఒకటి మాత్రం ఐడియా వస్తుంది కదా. మరి ఇక్కడ చూస్తే వీడికి ఇమీడియట్గా వీడి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ముందు ఈ నిశ్చిత పేరెంట్కి వెళ్ళిపోవాలి. పేరెంట్కి కానీ యాన్సెస్టర్కి కానీ వెళ్ళిపోయి ఈ పేరెంట్కి చూడండి, వీడికి ఎవడు పేరెంట్? ఇవన్నీ చూసారా? ఇది దీనికి ఈడు చైల్డ్ కదా. ఈ చైల్డ్కి పేరెంట్ ఎవడు? వీడు, అవునా? వీడికి పేరెంట్ ఎవడో చెప్పండి. ఇప్పుడు వీడి గురించి మాట్లాడుతున్నాం, రైట్? వీడికి పేరెంట్ ఎవడో చెప్పండి. ఐడియా వస్తుందా? ఈ యారో మార్క్స్ని పట్టి చెప్పాలి మీరు. అదే సార్, డ్యూ డేటా వి ఈక్వల్ టు అదే కదా సార్. ఇదా కింద సార్ వీడు పేరెంట్, వీడేమవుతాడు మరి? గ్రాండ్ పేరెంట్ అవుతుంది. వాడు గ్రాండ్ పేరెంట్. వెరీ గుడ్. ఇది మీ అండర్స్టాండింగ్ ఉండాల్సింది. చూడండి, ఇప్పుడు మనం వీడి గురించి మాట్లాడతాం. మనకు కావాల్సిన నిషిత్ గాడు. నిషిత్ మన ఇక్కడ ఉన్నాడు. నిషిత్ యొక్క ఇక్కడ ఈ డివ్ యొక్క ఇమీడియట్ ఫాలోయింగ్ సిబ్లింగ్స్ ఎవరెవరో చెప్పండి. ఎంతమంది ఫాలోయింగ్ సిబ్లింగ్స్ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ఎట్ దిస్ డివ్, ఎంతమంది ఉన్నారు ఫాలోయింగ్ సిబ్లింగ్స్? ఫాలోయింగ్ అన్న దాని కింద ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళే సార్. ఎంతమంది? 4 సార్. 1, 4. 2, 3, 4 ఫాలోయింగ్ సిబ్లింగ్, అవునా? చూడండి, నేను మళ్ళీ ఇక్కడ ఉన్నానా? ఐఎమ్ నిషిత్ 1, 2, 3, 4. మరి నిషిత్ యొక్క ప్రిసీడింగ్ సిబ్లింగ్ ఎవరు? 1 సార్. వీడు One preceding ఉన్నారు. sibling. వీడి యొక్క పేరెంట్ ఎవడు? దానిపైన ఒకటి సార్. ఇది చూడండి, పేరెంట్ అనగానే ఇక్కడ అన్ని హైలైట్ అయింది చూసారా? ఆ పేరెంట్కి వీళ్ళంతా చైల్డ్ అని అర్థమైందా? సో నేను పేరెంట్స్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఐ కెన్ గో ఫర్ పేరెంట్, రైట్? కోలన్. సో ఫస్ట్ నేను ఇప్పుడు నిషిత్ దగ్గర ఉన్నా. ముందు నిషిత్ గాడి పేరెంట్కి వెళ్ళాలి. ఓకే, పేరెంట్కి వెళ్ళి వాడికి నిషిత్ వాళ్ళ పేరెంట్కి బ్రదర్స్ ఏమన్నా నాకు కావాల్సిన ఎలిమెంట్ వాళ్ళ బ్రదర్స్ దగ్గర ఉందా చెక్ చేయాలి. సో ఇప్పుడు నేను నిషిత్కి ఒక పేరెంట్ ఉన్నాడు, అవునా కాదా? వీడు నిషిత్ అయితే నిషిత్కి ఒక పేరెంట్ ఉన్నాడు. సో వాడిని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? పేరెంట్
కోలన్ 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 ఎంతమంది ఉన్నారంట? ఇదిగో నిశ్చిత్ యొక్క పేరెంట్ దగ్గరకు వచ్చేసాం మనం. ఇప్పుడు క్వశ్చన్ చేయండి. ఈ పేరెంట్ కి ఇమీడియట్ బ్రదర్స్ ఉన్నారా? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ఇమీడియట్ నీకు కావాల్సిన ఎలిమెంట్ వాళ్ళ యొక్క ఇమీడియట్ బ్రదర్స్. చూడు వీళ్ళు అంటే నాకు కావాల్సింది ఇక్కడ ఉంది, మూడోది. అది కావాలంటే ఏం చేయాలి? మళ్ళా ఎక్స్పాత్ రాయాలి. యాక్సెస్ మెథడ్ // ఏం ఫాలోయింగా ప్రిసీడింగా? ఫాలోయింగ్. ఇది నాకు ఇది కావాలి ఫార్వర్డ్ డైరెక్షన్ లో. సో ఫార్వర్డ్ డైరెక్షన్ లో కావాలి కాబట్టి ఫాలోయింగ్ సిబ్లింగ్. ఓకే, కోలన్ ఏ ట్యాగ్ నీకు ఇంట్రెస్టెడ్? ఫాలోయింగ్ సిబ్లింగ్ కోలన్ div ఆఫ్. ఇప్పుడు వీడి ఇక్కడ ఉంటే వీడికి నెక్స్ట్ డివ్స్ ఎంతమంది ఉన్నాయి? ఎన్నో వాడు వీడు? 1 2 3వ వాడు. రైట్, 3. చూడు రాస్తే కరెక్ట్గా 3వ ఎలిమెంట్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు దాని గెట్ టెక్స్ట్ అంటే వచ్చేసింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ వీ షుడ్ యూజ్ XPath. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చెయ్యాలి. చేస్తే అప్పుడు వచ్చింది. చూడండి నేను ఏం చేశాను. నేను ఫస్ట్ ఎవడి గురించి మాట్లాడాలనుకుంటున్నానో వాడికి ఫస్ట్ XPath రాసా. ఓకే, నా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈజ్ మై క్వశ్చన్ హియర్? మై క్వశ్చన్ ఈజ్ ఫర్ నిషిత్ వాట్ ఈస్ ద స్టేటస్. ఇక్కడ ఏముంది? ఎనేబుల్డ్ ఉందా, డిజేబుల్డ్ ఉందా? అది కావాలి నాకు. ఇది కావాలంటే ముందు వీడిని ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత వీడి యొక్క రిలేషన్ పట్టుకొని ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఇది నాకు కావాల్సింది ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే ముందు డైరెక్షన్లో ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ చూసినప్పుడు నేను వెన్ ఐ యూజ్డ్ దిస్ వన్, ఈ ఎలిమెంట్ చూసినప్పుడు నా క్వశ్చన్ ఏం రావాలి? వీడికి చైల్డ్స్ ఉన్నారా? చైల్డ్స్ ఉంటే ఆ చైల్డ్స్లో నాకు కావాల్సిన ఎలిమెంట్ ఉందా లేదా చూసుకోవాలి. అసలు వీడి క్వశ్చన్ వీడికి చైల్డ్సే లేరు. చైల్డ్స్ కాదు, వీడికి బ్రదర్సే లేరు. ఈ డ్యూకి ఎవడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరు. ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దగ్గర ఉన్న ఐటమ్ లేదు. సో ఫస్ట్ వీడి యొక్క పేరెంట్ కనుక్కోవాలి. ఏంటి? పేరెంట్ కనుక్కోవాలి. పేరెంట్ ఎట్లా కనుక్కుంటాం? బై యూజింగ్ యాక్సెస్ మెథడ్. వాట్ ఈస్ ద యాక్సెస్ మెథడ్? పేరెంట్, PARENT, పేరెంట్. ఇమీడియట్ పేరెంట్ వీడు. పేరెంట్ కోలన్ డివ్. వచ్చేసిందా? మనం ఇప్పుడు పేరెంట్కి వచ్చాం. ఇప్పుడు క్వశ్చన్ వేసుకో. వీడికి ఇప్పుడు ఇక్కడ ఉంటే వీడికి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉన్నారా? ఉన్నారు. ఉంటే నాకు కావాల్సిన ఎలిమెంట్ ఇదా? కాదు. నాకు కావాల్సింది ఇదా? కాదు. నాకు కావాల్సింది ఇదా? ఎస్, ఐ వాంట్ దిస్ వన్. నేను ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఫైండ్ చేయాలంటే వెరీ సింపుల్. వాట్ ఈస్ ద లాజిక్? వాట్ ఈస్ ద లాజిక్? ఫాలోయింగ్ FOLLOWING, ఫాలోయింగ్ సిబ్లింగ్. తర్వాత ఏం పెట్టాలి? యాక్సెస్ మెథడ్ తర్వాత. అది వన్ ఆఫ్ ద యాక్సెస్ మెథడ్. యాక్సెస్ మెథడ్ కంపల్సరీగా యూ షుడ్ హ్యావ్ స్టార్ కోలన్. తర్వాత ఏముండాలి? మీ ఇష్టం వచ్చిన ట్యాగ్ నేమ్, నీకు ఇంట్రెస్టెడ్ ట్యాగ్ నేమ్. స్టార్ కొట్టుకోండి. స్టార్ కొడితే అన్ని చైల్డ్స్ వచ్చినాయి. 1 2 3 4. నాకు కావాల్సిందిదా? కాదు. నాకు కావాల్సింది ఇది. ఎన్నో చైల్డ్ అంట? 3. కరెక్ట్గా చెప్తున్నాడు. ఈ 3 యొక్క ఏంటి ట్యాగ్ నేము? డివ్. ఎన్నోవాడు ఆ చైల్డ్? నంబర్ 3. ఇది అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా రెగ్యులర్గా వాడతాం.
ఓకేనా? ఈ లింక్ ఈ యూఆర్ఎల్ మీకు పంపించా, అవునా? అర్థమవుతుందా? కన్ఫ్యూజ్గా ఉందా? లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఇప్పుడు కన్ఫ్యూజింగ్ ఉండిద్ది. ఈ వీడియో ఒకసారి కాదు, 10 సార్లు చూస్తే మీకు అర్థమైపోయింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఇంకో, మీరు ఎక్స్పాత్లు రాయాలి నాకు. ఇవాళ 3 టెస్ట్ కేసులు చెప్పాను, 2 ఎక్స్పాత్లు. యూజర్ మేనేజ్మెంట్ యొక్క ఎక్స్పాత్, యూజర్స్ లిస్ట్లోకి వెళ్ళి టేబుల్ వస్తుంది, ఈ టేబుల్లో ఎక్స్పాత్లు రాయాలి. నేనేం అడుగుతున్నానంటే నిశ్చిత్ యొక్క స్టేటస్ ఏంటి, దీని ఎక్స్పాత్ రాయాలి. ఒకటి క్వశ్చన్ నెంబర్ 1. ప్రతి ఒక్కళ్ళు నాకు ఎక్స్పాత్ చూపించాలి. శ్వేత, ఐ డోంట్ సీ ఎనీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యూ. సార్ నిన్న సెండ్ చేశాను కదా సార్. నిన్న సెండ్ చేసావు, సారీ. సో ఇవాళ ఎక్స్పాత్లు నాకు నిశ్చిత్ యొక్క స్టేటస్ కావడానికి ఎక్స్పాత్ రాయాలి. ఓకే, ఇందా చెప్పా. ఓకే సార్. అట్లానే జాబ్ సెక్షన్లోకి వెళ్ళి పే గ్రేడ్స్కి వెళ్ళండి. గ్రేడ్ 2 యొక్క కరెన్సీ ఏంటి? జాబ్ సెక్షన్లోకి వెళ్ళి జాబ్స్, పే గ్రేడ్స్, గ్రేడ్ 2 యొక్క రాసుకోండి, నాకు ఎక్స్పాత్లు రాయాలి. గ్రేడ్ 2 యొక్క కరెన్సీ ఏంటి? ఓకే, లొకేషన్స్కి వెళ్ళి మన దగ్గర లొకేషన్స్ ఉన్నాయి. ఈ సిటీ యొక్క, ఇదిగో ఈ సిటీ కాలిఫోర్నియా సిటీ యొక్క కంట్రీ, కాలిఫోర్నియా సిటీ ఏ కంట్రీలో ఉంది దానికి ఎక్స్పాత్ రాయాలి. లేదు, కాలిఫోర్నియా సిటీ యొక్క నేమ్ ఏంటి? ఓకే, ఇది దీనికి ఎక్స్పాత్ రాయాలి. 3 ఎక్స్పాత్లు రాయాలి. ఓకే, మళ్ళీ నువ్వు నాకు ఎక్స్పాత్లు రాసి పంపించాలి. ఓకేనా బాయ్స్? సో ఇది నేను మళ్ళా పంపిస్తున్నా, చూసుకోండి. మళ్ళీ రాలేదు ఇదేదో నాకు చెప్పొద్దు. అది ఓపెన్ చేయగానే అడ్మిన్ ఉండిద్ది, అడ్మిన్ 1 2 3. అది ఎంటర్ చేయగానే మీరు యూ వుడ్ బి ఇన్సైడ్ దిస్ పర్టికులర్ పేజ్. ఐ నీడ్ ఎక్స్పాత్స్ ఫర్ ఆల్ దీస్ పేజెస్. యూజర్ మేనేజ్మెంట్, జాబ్, ఆర్గనైజేషన్. క్వశ్చన్స్ నేను చెప్పాను, ఆ వీడియోలో కూడా రికార్డెడ్ ఉన్నాయి. సో చూసి నాకు ఆన్సర్స్ పెట్టండి, ఎక్స్పాత్లు రాయండి. ఓకేనా? ఓకే సార్. దట్స్ ఇట్ ఫర్ టుడే.